కాబట్టి మనకి స్మెల్ కూడా ఉండదండి. ఇందులో షాంపూ అలానే డెటాల్ వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో అప్పటికప్పుడు మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవడానికి వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనకి గ్యాస్ స్టవ్ దగ్గర ఇలాగ మనం వంట అయితే చేస్తూ ఉంటాం కదండి. గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేసినప్పుడు ఒక్కోసారి రైస్ కానీ పాలు కానీ ఇలా టీ కానీ పొంగిపోతూ ఉంటాయి. స్టవ్ నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మంట రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ హోల్స్లో నుంచి ఇలా హోల్స్లో నుంచి మంట సరిగా రావాలి అంటే ఇలా క్లీన్ చేసుకోండి. అప్పటికప్పుడు చక్కగా మనకు వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక ఎడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. అలా హాట్ వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. ఒక మూత వరకు వెనిగర్ వేసేసుకొని ఇలా బర్నర్స్ తీసాం కదండి. బర్నర్స్ పైన ఇలా కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకొని ఇలాగా ఈ రసం వేయగానే దీనిపైన మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఒక నురగలాగా